వాడుకుంటూ కొందరు చేస్తున్న ప్రచారాలపై ఆయన అధికారిక కార్యాలయం తీవ్రంగా స్పందించింది. ఈ మేరకు ఒక అధికారిక ప్రకటనను విడుదల చేసింది. ఇటీవల సోషల్ మీడియాలో బయట హల్చల్ చేస్తున్న రా ఎన్టీఆర్ అనే సంస్థ లేదా అసోసియేషన్ తో జూనియర్ ఎన్టీఆర్ కు గానీ ఆయన కార్యాలయానికి గానీ ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. ఎన్టీఆర్ పేరుతో కొందరు ఫేక్ అసోసియేషన్లు పెట్టి ఆయన ప్రతిష్టను దిగజార్చేలా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి ఫేక్ సంస్థల వల్ల తారక్ పేరు బద్నాం అయితే ఊరుకునేది లేదని హెచ్చరించింది. ఎన్టీఆర్ పేరు చెప్పి ఎవరైనా డొనేషన్లను అడిగితే అభిమానులు ప్రజలు రూపాయి కూడా ఇవ్వొద్దని కోరింది. ఎన్టీఆర్ తరపున ప్రాతినిధ్యం వహించే హక్కు గానీ ఆయన పేరుతో ఎలాంటి కార్యక్రమాలు ప్రకటనలు ఈవెంట్ నిర్వహించే అధికారం గానీ ఎవరికీ లేవని ప్రకటనలో తేల్చి చెప్పింది. తారక్ కు సంబంధించిన ఏ అధికారిక సమాచారమైనా సినిమా అప్డేట్స్ అయినా నేరుగా ఎన్టీఆర్ ఆఫీస్ నుంచే వస్తాయని వెల్లడించింది. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ ఫోకస్ అంతా పూర్తిగా సినిమాలపైనే ఉందని, ఆయన తన ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారని ఆఫీస్ ప్రతినిధులు తెలిపారు. అభిమాన సంఘాల పేరుతో కొందరు చేస్తున్న ఇలాంటి పనుల వల్ల హీరో పేరు పాడవుతుందని, అందుకే తారక్ అభిమానులంతా సంయమనం పాటించాలని పిలుపునిచ్చారు. తప్పుడు ప్రచారాలను, నకిలీ సంఘాలను నమ్మవద్దని, ఎన్టీఆర్ పేరును చెడగొట్టేలా వ్యవహరిస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయని పరోక్షంగా హెచ్చరించారు. ఈ ప్రకటనతో ఎన్టీఆర్ పేరుతో సాగుతున్న కొన్ని వివాదాలకు, వసూళ్లకు బ్రేక్ పడినట్లయింది. గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ పేరును వాడుకుంటూ కొందరు చేస్తున్న ప్రచారాలపై ఆయన అధికారిక కార్యాలయం తీవ్రంగా స్పందించింది. ఈ మేరకు ఒక అధికారిక ప్రకటనను విడుదల చేసింది. ఇటీవల సోషల్ మీడియాలో బయట హల్చల్ చేస్తున్న రా ఎన్టీఆర్ అనే సంస్థ లేదా అసోసియేషన్ తో జూనియర్ ఎన్టీఆర్ కు గానీ ఆయన కార్యాలయానికి గానీ ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. ఇక ఎన్టీఆర్ పేరుతో కొందరు ఫేక్ అసోసియేషన్లు పెట్టి ఆయన ప్రతిష్టను దిగజార్చేలా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శైలజ ఫోన్ లైన్ లో అందిస్తారు. శైలజ, రా ఎన్టీఆర్ సంస్థ పేరుతో అయితే ఇటు సోషల్ మీడియాలో కొన్ని అకౌంట్ల అనేది కూడా కొన్ని ఫేక్ ప్రచారాలు నిర్వహిస్తున్నాయని చెప్పేసి ఈ రోజు దానికి సంబంధించి ఇటు ఎన్టీఆర్ అధికారిక సంస్థ ఏదైతే ఉందో దాని గురించి కూడా ఒక ప్రెస్ మీట్ అయితే నిర్వహించడం జరిగింది. ఏదైతే జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తున్నారు, అదే విధంగా సేవా కార్యక్రమాలు కావచ్చు, ఇతర కార్యక్రమాలు అనే వాటిపై కూడా జోరుగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కూడా మరి ఈ రోజు దానికి సంబంధించి అయితే ఒక ప్రెస్ మీట్ అయితే నిర్వహించడం జరిగింది. మరి జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధించి ఎలాంటి వివరణలు అయినా కానీ అధికారిక సంస్థ ద్వారానే వస్తాయి. దాంట్లో వచ్చే ఫేక్ అకౌంట్లలో వచ్చే ఏవైనా ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా జనాలు నమ్మొద్దు అని చెప్పేసి కూడా అయితే చెప్పడం జరిగింది. అయితే జూలై 18వ తారీఖున కూడా ఇటు జూనియర్ ఎన్టీఆర్ రా ఎన్టీఆర్ సంస్థ నుంచి అయితే మరి ఇటు రాజకీయాల్లోకి రాబోతున్నారని చెప్పేసి కూడా ఫేక్ ప్రచారాలు అయితే కొనసాగుతున్న నేపథ్యంలో మరి దీనికి సంబంధించి కూడా ఇటు ఎన్టీఆర్ అధికారిక సంస్థ అయితే వివరణ ఇవ్వడం జరిగింది. ఏదైతే ఈ రా ఎన్టీఆర్ సంస్థతో మాకు ఎలాంటి సంబంధం లేదు, ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా కానీ వ్యక్తిగతంగా లేదా ఇటు ఎన్టీఆర్ కి సంబంధించిన అధికారిక సంస్థల ద్వారానే ఈ యొక్క ఇన్ఫర్మేషన్లు అన్ని వస్తాయని చెప్పేసి కూడా మరి దానికి సంబంధించి అయితే చెప్పడం జరిగింది. ఈ రోజు హైదరాబాద్ లో అయితే ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. అయితే గతంలో కూడా ఇటు జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తున్నారనే వాటిపై కూడా జోరుగా ప్రచారాలు జరిగిన నేపథ్యంలో మరి ఈ రోజు అయితే వాటికి సంబంధించి వివరణ ఇవ్వడం జరిగింది. అయితే అదే విధంగా చూసుకున్నట్లయితే ఇటు జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతానికైతే సినిమాలలో బిజీగా ఉన్నారని చెప్పేసి చెప్పుకోవాలి. మరి సినిమాల పరంగా జూనియర్ ఎన్టీఆర్ బిజీగా ఉన్నారు. ఇటు రాజకీయాలలోకి
వచ్చే అవకాశం లేదు అని చెప్పేసి కూడా మరికొంతమంది అయితే మాట్లాడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాము. దీనికి సంబంధించి అయితే జూన్ 18వ తేదీన ఏదైతే రా ఎన్టీఆర్ సంస్థల ద్వారా ఇటు ప్రకటించే అవకాశం ఉంటుంది, జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రాబోతున్నారనే ప్రచారం ఏదైతే ఉందో దానికి సంబంధించి ఇటు జూనియర్ ఎన్టీఆర్ అధికారిక కార్యాలయానికి సంబంధించి అధికారులు అయితే దాన్ని కొట్టిపారేయడం జరిగింది. మరి ఈ ప్రచారాలు ఇంతటితో ఆగుతాయని చెప్పేసి కూడా మేము అనుకుంటున్నామని చెప్పేసి ఆ సంస్థకు సంబంధించిన అధికారులు అయితే తేల్చి చెప్పడం అయితే జరిగింది. ప్రియాంక. రైట్ శైలజ, థ్యాంక్ యూ.